హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లోకి సూర్యుడు వస్తాడు, మా ఇంట్లో సూర్యుడు పడతాడు. సరే ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, సూర్యుడు మా ఇంట్లోకి పడతాడు. ఇప్పుడు భగవద్గీత చెప్తా. ఎన్నో శ్లోకం చెప్పాను నిన్న. వర్ణ సాంకర్యము కులాలని నరకం నందు పడేస్తాడు. పిండోదకములు అంటే శ్రాద్ధ తర్పణాలు లోపించినందువల్ల కూడా వాళ్ళ పితరులను అధోగతి పాలయ్యేటట్టు చేస్తారన్నమాట. అంటే శ్రాద్ధ తర్పణాలంటే మన పెద్దలు వాళ్ళు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మనం పిండోదకాలు ఏవి కూడా మనం తర్పణాలు అవి మామూలుగా సంవత్సరానికి అట్ట వాళ్ళు గుర్తు చేసుకొని చేసుకోకపోతే కూడా అధోగతి పాలయ్యేదానికి మన వంశాలు మన పిల్లలు అదే తరతరాలు ఉంటారు కదా, అట్లా ఇబ్బందులు పడతారంట. అది మన పెద్దవాళ్ళని నేర్పించాలి పిల్లలకి. కృష్ణ భగవంతుడే చెప్పాడు కదా శ్రాద్ధ కర్మలు చేయాలి అని. వాటికి పితరులకు కూడా చేయాలి. పెద్దవాళ్ళు పితరులు, తల్లి తండ్రులు, తాతలు ముత్తాతలు వాళ్ళంతా కూడా. సరే ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాను. 43 భగవద్గీత. దోషైర్యేతైః కులజ్ఞానాం వర్ణసంకర కారకాహై ఉత్స్యధ్యాంతే జాతి ధర్మాః కులధర్మాచ్చ శాశ్వతాః. 43 శ్లోకం. వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషాల వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మాలు జాతి ధర్మాలు నష్టమవుతాయి. తర్వాత ఉత్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్య నుసుశ్రుమా. అంటే దీనికి అర్థం, ఓ జనార్దన, కులధర్మాలు నశించిన వారికి నిరవధికముగా కలకాలము నరక ప్రాప్తి తప్పదని దానికి అర్థం. ఓ జనార్దన, కృష్ణ భగవాన్, కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా కలకాలం నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి. సరే రేపు చెప్తా కొరవ. ఇది అర్జున విషాద యోగంలో 44 వరకు శ్లోకాలు చెప్పుకున్నాం మనము. వాటికి తాత్పర్యాలు చెప్పాను, అర్థాలు ఇంకా ఉంది. ఈ అర్జున విషాద యోగం అయిపోతే మళ్ళీ దాని తర్వాతది చెప్పుకుందాం. సరే ఇష్టంగా చూడండి, వినండి. మీరు చదవలేకపోయినా నేను చదివేది వినండి, మంచిది, అర్థమవుతుంది మీకు. నిదానంగా అర్థమవుతుంది. ఒక్కసారి భగవద్గీత అర్థం అవ్వాలంటే ఎవరి వల్ల కాదు. దాని మీద పూర్తిగా ఇంట్రెస్ట్ ఉండాలి. సరే బాయ్ ఫ్రెండ్స్, హాయ్.